ములుగు జిల్లా రైతులు అకాల వర్షం కారణంగా ఆందోళన చెందుతున్నారు. 6 నెలల కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. విత్తనాల నుండి పండించే వరకు రైతులు తమ పంటను రాత్రిపూట కూడా కాపాడుతున్నారన్నారు. కానీ ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల పంట తడిసిపోగా కొన్ని సెంటర్లలో నీరు నిలిచిన కారణంగా 40 కిలోల వరి తడిసిపోయింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ రైతుల పరిస్థితి ఘోషగా మారింది. సరైన ఐకేపీ సెంటర్లు లేకపోవడం, పంటను ఆరబెట్టేందుకు సదుపాయం లేక భూమిని లేకపోవడం ప్రధాన సమస్యగా నిలిచాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. అకాల వర్షాలు ములుగు జిల్లాలో ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. ములుగు జిల్లాకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కొనుగోలు తగ్గడంతో ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దవడంతో కేంద్రాలకే దిక్కవుతున్నాయి. దీంతో పాటు జిల్లాకు సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది రైతులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ములుగు జిల్లాకు సంబంధించిన అకాల వర్షాలు 15 రోజుల నుంచి కురుస్తున్నాయి వర్షాలు. దీంతో పాటు ఐకేపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే గవర్నమెంట్ భూమి ఏర్పాటు చేసి దానికి సదును ఏర్పాటు చేసి వర్షం పడ్డప్పుడు నీరు వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఐకేపీ సెంటర్లు ప్రత్యేకించి ఎక్కడ లేవు. అంటే ప్రభుత్వ భూములు ఎక్కడ లేవు, ప్రైవేట్ భూములలో ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఈరోజు మనం ఏటు నగరం వై జంక్షన్లో ఉన్నాము. ఇది గిరిజన కార్పొరేషన్ జీసీసీ వాళ్ళ సెంటర్. ఇక్కడ ఈ సెంటర్ చూస్తుంటే నిజంగా ఏడుపు వస్తుంది. రైతులు కష్టపడి 4 నెలలు కష్టపడి వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే ఈ సెంటర్ ఏర్పాటు చేసిందో ఇక్కడ అమ్ముకుందామనే పరిస్థితి వచ్చి ఇక్కడ పెట్టుకున్నాక నిన్న మొన్న అవతల మొన్న 3-4 రోజుల నుంచి కురిసే వర్షాలకు చాలా దారుణమైన పరిస్థితి. రాత్రి వర్షము, పొద్దున రైతులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు మొత్తం మళ్ళీ తడిసిన ధాన్యాన్ని పైకేసుకొని కిందికేసి చూస్తుంటే చాలా బాధాకరం. అసలు ఇక్కడ ఏదైతే ఇంత పెద్ద సెంటర్ ఇది మీరు చూడండి, వర్షం పడితే ఏ విధంగా వాటర్ వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఇక్కడ. ఇది టోటల్గా నిజంగా చెప్తున్నా జిల్లా యంత్రాంగం టోటల్ ఫెయిల్యూర్. ఈరోజు నేను కూడా మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేము వెళ్ళి చెప్తాం, మేము కూడా కంప్లైంట్ ఇస్తాము. ఈ సెంటర్ని ఎట్టి పరిస్థితులల్లో వాటర్ బయటికి వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. దీంతో పాటు ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైతులు చెప్తున్నారు వాళ్ళు ఎంతో బాధతోటి ఉన్నారు. ఎండిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు బస్తాలకి ఎత్తి పంపించే పరిస్థితి లేదు. ఇక్కడ గన్నీ బ్యాగ్స్ లేవు. అక్కడ ఆ ఉడ్డ మీద ఉన్న చూడండి, అవి ఎండి 4 రోజులు అవుతుంది, వాటికి గన్నీ బ్యాగ్స్ లేవు, సరైన టార్పాలిన్ కవర్స్ లేవు. ఈ పరిస్థితులలో రైతులు పండించిన ధాన్యాన్ని ఇలానే పెట్టుకుంటా అంటే ఇంకొక 4 రోజులు కంటిన్యూస్లీ వర్షాలు పడితే ఏంటి రైతుల పరిస్థితి అని చెప్పి నేను జిల్లా యంత్రాంగాన్ని, స్థానిక మంత్రివర్యులు సోదరి సీతక్క గారిని కూడా నేను కోరుతున్నాను. దయచేసి దీని మీద శ్రద్ధ పెట్టి దీన్ని మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ధాన్యం ఐకేపీ సెంటర్లలో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు విజిట్ చేశారు, దాదాపు క్వింటాకు వచ్చేసి 40 కిలోల ధాన్యం కూడా తడిసి ముద్దయింది. దీంతో మొలకలు కూడా రావడం జరిగింది. దీంతో అంటే ప్రభుత్వం 2400 రూపాయలతో పాటు క్వింటాకి 500 బోనస్ ఇస్తా అన్నది. ఇది ఇచ్చే అవకాశం ఉండదా? అసలు మీరేం ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? చూడండి, నేను కోరేది ఒకటే ప్రభుత్వాన్ని, టోటల్ ధాన్యం ఇక్కడ తడిసి ముద్దయింది. ఒక రోజు కాదు 2-3 రోజుల నుంచి ఇబ్బంది పడుతుండ్రు. ఏ షరతు లేకుండా ధాన్యాన్ని కొనాలి. అంటే జిల్లాకు సంబంధించి గిరిజనులు ఎక్కువ ఉంటారు. ధాన్యం కొనుగోలు సమస్యలకై 7 కిలోలు కానీ 5 కిలోలు కానీ కట్ చేసేది కూడా చూస్తున్నాం మనం. ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది. దీనిపై మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? చూడండి బ్రదర్, రైతు అనే కాడికి వచ్చేటప్పుడు గిరిజనుడు కానివ్వండి, దళితుడు కానివ్వండి, అగ్రకులాలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, రైతేనండి. ఎవరికైనా రైతు అనేటోడు ఒకటే జాతి, ఒకటే కులం. నా ఉద్దేశంలో ఈరోజు ప్రభుత్వము రైతులకు ఏదైతే కట్టింగ్ చేస్తున్నారో ఏడుస్తున్నారు రైతులు. దయచేసి వారికి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, ఒక గింజ కూడా వాళ్ళది పోకుండా కొనాలి, 1 కిలో కూడా వాళ్లకు కటింగ్ చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తరఫున, ములుగు జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇంకొక మాట మీకు చెప్పాలి, 15 రోజులు అవుతుంది సెంటర్ స్టార్ట్ అయ్యి, 1 లోడ్ కూడా ఎత్తలేదు. టార్పాలిన్ పైసలు కూడా, కప్పు పైసలు కూడా రైతులకు ఇస్తలేరు. ఈ విధంగా చేసుకుంటా పోతే రైతు బతకాలనా సావాలనా? మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం కొన్ని పరిస్థితులు చూసినాం. అట్లాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాం. అయినా కానీ ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిసే పని చేస్తుందని చెప్పి మీకు నేను వారిని నిజంగా వారు చేసే చర్యలను ఖండిస్తున్నాను.
ములుగు జిల్లా సంబంధించి ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కాకులమరి లక్ష్మణబాబు చెబుతున్నారు. దీంతోపాటు ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా ధాన్యాన్ని 7 కానీ 5 కానీ కిలోల అది కటింగ్ లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలంటూ ఐకేపీ సెంటర్లలో పూర్తి స్థాయిలో ఐకేపీ సెంటర్ యాజమాన్యం ప్రభుత్వం చొరవ తీసుకొని వాటరు ఆగకుండా నీరు ఆగకుండా పైకి పోయేలాగా చూసుకోవాలంటూ ధాన్యం తడవకుండా చూసుకోవాలంటూ తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ గోర్ధన్తో రాకేష్ 6 టీవీ ములుగు జిల్లా.